నేను ఒకటి చేయుచున్నాను, అదేమిటంటే వెనుకున్న విడిచిపెట్టాను, మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. నిజమే, చాలాసార్లు గడిచిపోయిన దినాల గురించి, గడిచిపోయిన సంఘటనల గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక మునిగారు తన శిష్యులతో కలిసి అంట ఒక నది దాటాల్సి వచ్చింది. నది దాటాల్సి వచ్చినప్పుడు పాపం అందరూ కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఇప్పుడు నది దాటాలి. నది కాడికి వెళ్ళేసరికి ఒక ఆమె అక్కడ నుంచుని ఉందంట. ఏంటమ్మా నుంచున్నావంటే, అయ్యా నది దాటాలి, భయం వేసి నుంచున్నానని. అప్పుడు గురువు గారు చెప్పాడంట శిష్యుల్ని, అయ్యా మీరు చేతులు పట్టండి, ఆమె కూర్చుంటుంది, మనం ఆ సహాయంతో అవతల ఒడ్డుకి ఆమెను చేరుద్దాం, మనమే వెళ్ళాలి, ఆమెను కూడా చేరుద్దామని. సరే, అప్పుడు విన్నారు, చేతులు ఇలా పట్టుకున్నారు, దండ చేతి మీద కూర్చోబెట్టుకున్నారు, చక్కగా అవతల ఒడ్డుకు చేర్చేశారు. ఆ తర్వాత ఆమె దారి ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళ దారి వీళ్ళు బయలుదేరి వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారట. ఎవరు? ఈ శిష్యులు. అప్పుడు గురువు గారు అడిగారు, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారని. అప్పుడు అన్నారంట, ఏం గురువుగారు, మీరు మాకు నీతి బోధలు చాలా చెప్పారు, మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? స్త్రీలు ముట్టకూడదు, వాళ్ళని ఏమనకూడదు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని ఏం చేశారు? మా చేత మోయించారు, మోసుకొని మళ్ళీ యువతలు తీసుకొచ్చి ఆమెను విడిచిపెట్టేసామని. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా ఆమెను ఎప్పుడో వదిలేసాం కదా, మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు మోసుకొస్తున్నారు మీరు? ఇప్పుడు ఆపదను బట్టి, అవసరాన్ని బట్టి నది దాటించాం. ఇప్పుడు అది అవసరం, ఆమెకు సహాయం చేయాలి, చేసావు. అవసరాన్ని బట్టి సహాయం చేసావు, అయిపోయింది. కానీ దాన్ని మీరు ఇంకెందుకు మోసుకొస్తున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు శారీరకంగా వాళ్ళు సహాయం చేశారు, మంచిదే. ఇప్పుడు మానసికంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే మోసుకుంటూ వెళ్తున్నారు. సరే అండి. అంటే చాలాసార్లు మన జీవితంలో కూడా కొన్ని ఇలాంటి బలహీనతలు జరుగుతూ ఉంటాయి సరే. అందుకే అంటారు, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వేటిని మనసులో ఉండాలో అవే ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనకి ఏది ఉండకూడదో అది మనం ఉంచుకుంటాం, ఏది చేయకూడదు దాన్నే చేస్తూ ఉంటాం. అందుకే పౌలు గారు కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఏది చెయ్యకూడదని నిశ్చయించుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను అన్నాడు. కొన్నిసార్లు మనం వద్దు అనుకున్నాయే చెయ్యాల్సి వస్తూ ఉంటాయి, వెళ్ళకూడని చోటు. కనుక పౌలు గారు అంటున్నాడు, నేను ఒకటి చేస్తున్నాను. ఏమిటి ఆ ఒకటి? వెనుకున్నవి మర్చిపోతా, విడిచిపెట్టేస్తా, ముందున్న వాటి కొరకే వేగిరపడతా. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పౌలు గారి వలె వెనుకున్న విడిచిపెట్టి ముందున్న మీకోసం వేగిరపడేవాళ్ళుగా మమ్మల్ని చేయండి. మొదట మీ రాజ్యాన్ని, నీతిని ఎదికేవారిగా మమ్మల్ని చేయండి. అవసరమైనవి కొన్నే ఉన్నాయి, ఆ కొన్నిటిలో ఉన్న అవసరాలను మేము గ్రహించి జీవించుటకు కృప దయచేయండి. విన్నా నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయండి, కుటుంబాలను దీవించండి, మేలు చేసి మహిమ పొందమని ప్రార్థనాత్మ ప్రతి ఒక్కరికి దయచే ఉజ్జీవింపచేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.